జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసాగా సాగింది. మేయర్ రాజీనామాకు డిమాండ్లు చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ప్లకార్డులను పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే తలసాని పద్మారావు, అరికేపూడి కాంతి, మాకంటి గోపీనాథ్, వివేక్ మాతరాపు కృష్ణారావు, సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, మరి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరోవైపు మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాలకు బీఆర్ఎస్ డిమాండ్తో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర భారీగా మోహరించి పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం కౌన్సిల్లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే. 2 కార్పొరేటర్లు మృతి చెందగా మరో 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు అయ్యారు. దీంతో ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య 146కు చేరుకుంది. ఇందులో బీఆర్ఎస్ 47, ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ కు 19 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ పాలక మండలి 2021 ఫిబ్రవరిలో ఏర్పాటైంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్లు పార్టీ మారడంతో వారిపై అవిశ్వాసానికి సిద్ధమైంది బీఆర్ఎస్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసాగా సాగింది. మేయర్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి. సౌజన్య, ఈ రోజు జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 9వ కౌన్సిల్ సమావేశం ప్రారంభంగా చాలా మంది కూడా ఇక్కడ కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే బీజేపీ పార్టీ నుంచి, అలాగే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కూడా అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలా మంది కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా మటుకు కౌన్సిల్ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే గందరగోళం స్టార్ట్ అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఒక్కసారిగా మేయర్ పై కూడా దూసుకుపోవడం జరిగింది. మేయర్ కి వ్యతిరేకంగా కూడా ప్లకార్డులు ప్రదర్శన కూడా చేయడం జరిగింది. చుట్టుముట్టినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఒక్కసారిగా సీరియస్ అవ్వడం కూడా జరిగింది. సో 15 నిమిషాలు కూడా మేయర్ సమావేశానికి కాస్త వాయిదా వేసిన తర్వాత మేయర్ సభకు వచ్చిన తర్వాత కూడా సమావేశానికి హాజరైన తర్వాత పలు విషయాలపై కూడా చర్చించడం జరిగింది. మేయర్ గా ఎవరైతే కార్పొరేటర్లు మరణించడం జరిగిందో వాళ్ళందరిపైన కూడా సంతాపం అనేది వ్యక్తం చేయడం జరిగింది. చూసుకోవచ్చు, చాలా మటుకు ఈ రీసెంట్ గా 4 కార్పొరేటర్లు అయితే చనిపోవడం జరిగింది. అలాగే చాలా మంది వాళ్ళు చనిపోయినది కూడా 6 నెలలు గడుస్తున్నా కూడా వాళ్ళకి ఎలాంటి ఎన్నికలు కూడా జరపలేదని చెప్పేసి ఒకవైపు పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ఈ రోజు అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, అలాగే మాజీ మంత్రి మహమూద్ అలీతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, అరికిపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్ ఇలా పలువురు కార్పొరేటర్లు కూడా ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కొద్దిసేపు మాత్రం ఎవరైతే సమావేశం స్టార్ట్ అయిన తర్వాత గందరగోళం తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత సమావేశానికి హాజరైన తర్వాత సంతాపం తీర్మానం మరోసారి సభలో సంతాప తీర్మానం అనేది జరగడం జరిగింది. అంటే తీర్మానం తర్వాత కూడా మరోసారి ఈ గందరగోళం కూడా చోటు చేసుకోవడం జరిగింది. సో ఇటు పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, అలాగే బీజేపీ కార్పొరేటర్లు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు మేయర్ పై కూడా ప్రశ్నోత్తరాలపై కూడా చర్చ చాలాసేపు కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది కూడా ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, చాలా మంది కూడా ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో, వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి సమస్యల గురించి మాట్లాడకుండా పార్టీల గురించి, పార్టీ మార్పుల గురించి మాట్లాడుకోవడం కూడా కాస్త కొన్ని పార్టీల కార్పొరేటర్లు అయితే వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం అయితే మోడీ మధ్య అయితే గందరగోళంగానే కనిపిస్తుంది. మళ్ళీ మేయర్ కు మద్దతుగా అయితే ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితే అటు పోటీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, అటు పోటీ వైపు వద్దకైతే ఒక్కసారిగా
ఆవేశంతో కోపంతో బీఆర్ఎస్ కార్పొరేట్లు అక్కడ దూసుకుపోతుంటే మేరకు మద్దతుగా అయితే అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితే పొడి వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి. సో మొత్తం అయితే పోటాపోటీగానే అక్కడ కౌన్సిల్ సమావేశంలో నినాదాలు కూడా చేస్తున్నారు. చాలా మంది కూడా గతంలో రీసెంట్ గా చనిపోయినటువంటి వారిపైన మాజీ కార్పొరేటర్ రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసనందిత మృతి పట్ల కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఈ కార్పొరేటర్లు కూడా చాలా మంది కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎన్నికలు జరపలేదు, కార్పొరేటర్ల స్థానాలు కూడా ఖాళీగానే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా సమస్యలను తప్పించుకోవడానికి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళడం జరిగిందని చెప్పేసి దీనిపైన కూడా ఈ ఇష్యూ పైన కూడా కొద్దిసేపు చర్చ కూడా కొనసాగడం జరిగింది. సో మొత్తం మీద అయితే రసభసగానే ఈ సమావేశం కొనసాగుతుంది. అయితే ప్రజల సమస్యలను పక్కనే పెట్టేసి పార్టీ మార్పుల పైన చర్చించడం అనేది ఒక ఆందోళనకరమైన విషయం మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు టీ బ్రేక్ అయితే టీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమావేశం అనేది స్టార్ట్ అయింది. మరి ఈ సమావేశం అయినా సరే ప్రజల కష్టాల గురించి, ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి ఈ సీజన్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయి చూసుకోవచ్చు. ప్రజావాణిలో చాలా మంది కూడా సోమవారం కేసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు ఎన్నో సమస్యల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అన్ని సమస్యలు కూడా అన్ని ప్రశ్నలు కూడా ఇక్కడ లేవనెత్తే సిచ్యువేషన్, కానీ అవన్నీ పట్టించుకోకుండా కేవలం పార్టీ మార్పులపైనే ఈ చర్చలు కొనసాగడంపై కూడా కొంతమంది పార్టీ కార్పొరేటర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమావేశం చూసినటువంటి ప్రజలు కూడా ఒకవైపు ఆందోళన చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి ఈ టీ బ్రేక్ తర్వాతనైనా సరే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రశ్నిస్తారా, లేకపోతే ఆఫ్టర్ లంచ్ తర్వాత మరి ప్రజల సమస్యలు ఏవైతే ఉందో అప్పుడు చర్చిస్తారా అనేది మనం చూడాల్సిన సిచ్యువేషన్ అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లహరి. टीवी अच्छा नहीं है।